పేరు చెప్పనా సార్? నా పేరు వడివేలు, కుప్పం మండలం చందమూరు మాది. ఇక్కడ మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్లో మా పిల్లని జాయిన్ చేసినాము. ఇక్కడ అంటే మా బామర్ది కొడుకు మచ్చాగని. ఇప్పుడు వాడు ఇంటర్లో 3 సబ్జెక్టు ఫెయిల్ అయినాడు. సో మళ్ళీ మేము మా పిల్లోడిని అడిగినాము. వాడు ఇక్కడ ఉండేదన్నాడు. సప్లిమెంటరీ రాసి పాస్ చేసుకొని వచ్చారంటే వాడు విన్నాడు. సో తర్వాత కాలేజ్ నుంచి కాల్ చేసినారు. కాల్ చేసి మీ పిల్లోని మేము కోచింగ్ ఇస్తాము, ఇక్కడే కోచింగ్ ఇచ్చి మళ్ళీ సప్లిమెంట్ రాసేదానికి మంచి మార్కులతో రాపిస్తామని చెప్పినారు. కాలేజ్ ఫీజు హాస్టల్ ఫీజు 5,000 కట్టారు. హాస్టల్ ఫీజు తీసుకొని వచ్చేసినాము. పిల్లోడే వచ్చేసినాడు, వాడు ఒక్కడే వచ్చినాడు. పిల్లోడు ఒక్కడే వచ్చినాడు. వచ్చి బుధవారం వచ్చి ఉన్నాడు. సో శనివారము 3 గంటలకి ఇట్లా హ్యాంగింగ్ అయింది శనివారం. సో అప్పుడు మాకేం చెప్పలేదు వాళ్ళు. ఇట్లా మీ పిల్లోడు కళ్ళు తిరిగి పడిపోయాడని చెప్పినారు. హాస్టల్ మేనేజ్మెంట్ హాస్పిటల్ చేసినాం, హాస్పిటల్ కట్టని చెప్పినారు. సో హాస్పిటల్కి వచ్చి చూస్తే చనిపోయినాడు పిల్లోడు అని చెప్పినారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత మామూలుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము, కంప్లైంట్ చేసినాము. యజమాన్యం వచ్చి ఇంతవరకు ఏమీ స్పందించలేదు. ఒక మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్లో ఉండే మేనేజ్మెంటు ఎవరు కానీ మనకి వచ్చి ఒక చిన్న ఇది కూడా మనకి సలహా కూడా చేయలేదు. వాళ్ళు మొత్తం పోలీసు వాళ్ళే వచ్చి మాట్లాడుతున్నారు, పోలీసు వాళ్ళే వస్తున్నారు, పోలీసు వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇక్కడ యజమాన్యం కనబడటం లేదు. మీరు పోలేదు అక్కడికి పోతే కూడా మమ్మల్ని అలో చేస్తూ ఉండలేదు. అక్కడికి మీరు పోలీసుని పట్టుకొని మీరు రావాలి మీరు ఇక్కడికి అంటారు. సూసైడ్ నోట్ మీద మాకు ఏ ఒక్క చిన్న అవగాహన లేదు. మా పిల్లని హ్యాండ్ రైటింగ్ కాదు, అది కన్ఫర్మ్ సార్. అది మా పిల్లని హ్యాండ్ రైటింగ్ కాదు అది. కానీ వీళ్ళు ఏది మాకు కరెక్ట్గా చెప్తా ఉండలేదు. ఒక్క నిమిషం ఏదా అన్న చెప్పండి, పూర్తి చేయండి అన్న. స్టేషన్ పరంగానే పోలీసు వాళ్ళ పరంగానే మేము వస్తున్నాము. సో మేనేజ్మెంట్ మా అబ్బాయికి మేము ఇంత ₹1,00,000 ఖర్చు పెట్టి అక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసి ఏం చేసినా కరెస్పాండెంట్ ఏది కానీ మాకు రెస్పాండ్ అవ్వలేదు సార్. ఇంతవరకు మాకు ఏదో ఒక చిన్న రెస్పాన్సిబుల్ ఇవ్వలేదు వాళ్ళు. ఇప్పుడు ఇంతవరకు సార్ మధ్య వాళ్ళ బిడ్డ ఏంటే వాళ్ళు ఎట్లా ఉండిపోయింటారా సార్? 17 సంవత్సరాల గుండెల మీద పెట్టుకుని పెంచినాను సార్. ఒక్కసారి గుండె మీద బాగా మాకు ఏ ఒక మీతో చివరిసరిగా మాట్లాడినారు కదా, ఏం మాట్లాడారు నాన్న? సార్ తిన్నావా నాన్న, బాగున్నావు నాన్న, తిన్నావా అన్నాడు సార్. ఎన్ని గంటలకి? పొద్దున్న 8 గంటలు సార్. నన్ను శనివారం తర్వాత వండుకొని వాడు నువ్వు తింటువారంటే తిన్నాను అన్నాడు సార్. బంధువు ఏం కాదు కదా, ఏం చెప్తున్నారు? వాడు నిజంగా ఏమైనా చేస్తే ఖచ్చితంగా జైలు పంపిస్తారు. మాట్లాడతారని చెప్తున్నారు. చట్ట ప్రకారం కాలేజ్ దగ్గర పోయి ధర్నా చేస్తారు ఉండదు కదా. చెప్పింది కాదని చేస్తే మళ్ళీ వేరే ఉంటుంది.
మాట్లాడండి. సారే మాట సారే చెప్తాడు మీరేం మాట్లాడుతుందంటే సార్ అట్లా నా చెప్పేది వాడు ఎక్కువ చెప్తాడు హాస్టల్ దగ్గర కాలేజీ దగ్గర పిల్లలు పోయింటే సీసీ ఫోటోలు చూపియండి అంటే నేను చూపిము ఏం చేసుకున్నా అంటారంట. మా ఊరు పిల్లలు 20 మంది పోయి వచ్చినారు, లీగల్ బెరికి పెట్టుకుంటున్నారు వాళ్ళు. సరే 100% యాజమాన్యం వెళ్ళాల్సిందే సార్. ఎంతసేపు అన్నా కానీ సార్, రేపు కూడా కనుక్కుంటే ఉంటాం. మేము ఏం అడగలేదు కదా సార్, ఈ కాలేదు అనుకో నెడి రోడ్లో స్ట్రైక్ చేస్తాం సార్. ఈ పక్క సార్ మా పిల్లోడు అన్యాయం అయిపోయింది, మా పిల్లోడు అయిపోయినాడు. సార్ న్యాయం చేయండి, చెప్పు న్యాయం చేయండి. ఏం మాట్లాడతాను సార్, మా పిల్లలు న్యాయం చేయండి, మా పిల్లలు న్యాయం చేయండి. దయచేసి అట్లా చేస్తుందండి పిల్లలు మాత్రం. ఎందుకంటే వాళ్ళు టీచరే కాదు వాళ్ళు. అంత వేస్ట్ టీచర్ని ప్రపంచం ముందు చూడలేదు. మేము 1వ తరగతి 2వ తరగతి చదువుకున్నాం. మా టీచర్లు ఇప్పుడు కూడా మా గణేష్ ఇప్పుడే ఉన్నాడు. మా సారు పాపం ఎక్కడి నుంచో వచ్చాడు పిల్లల కోసం. 2వ తరగతి చదువుతున్నాడు సార్, అక్కడి నుంచి వచ్చాడు. వీళ్ళు ఏమి సార్లు వీళ్ళ ఏం సార్, దయచేసి పిల్లలు మాకు తీసుకొచ్చేస్తుందన్నమాట. సార్ నా తమ్ముడు జరిగినట్లా ప్రతి ఒక్కరికి మళ్ళీ నెక్స్ట్ ఎవరికి జరగకూడదు అనేసి కోరుకుంటాను. కంపల్సరీ ఫ్రెండ్ న్యాయం దీని కోసము ఎంత పోరాటం మనం చేస్తాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎవరికి అవుతూ మాకు కాబట్టి రీజన్ మాత్రం కావాలి. రీజన్ ఏదో సీసీ కెమెరా మాత్రం ఇస్తాము, చూపిస్తాము, కొత్త దాన్ని మేము ముందు ఉండి మేము నడిపిస్తాము, కొత్త చేస్తామని వాళ్ళు చెప్పినారు. కానీ వాళ్ళు చెప్పినట్లు ఎప్పుడో ఉంటా మాట్లాడేసి ఎవరు కానీ వాళ్ళు ఇదే లేదు. పేరు మాత్రం మదర్ సర్వీస్ అని పెట్టుకున్నారు. అట్లా పేరు పెట్టుకునేది వాళ్ళ అంజాకులు అది వేస్ట్. స్కూల్కి ఆ స్కూల్కే చదువుకూడదు ఏమే, అట్లా నా కొడుకులు ఇడునకూడదు సార్. మా విలేజ్ పక్కన 150 జాయిన్ మొత్తం డీల్ తీసుకొని చేస్తారు సార్. ఇట్లా కాలేజ్లో మాత్రం జాయిన్ ఎవరు కాదు సార్. నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా సీనియర్లు జూనియర్లు మొత్తం ఉంటారు. యాజమాన్యం పైన డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. ఓకే, దానిపై చూడండి చాలా క్లారిటీగా ఉన్నారు సార్. చెప్పండి సార్ బ్రదర్, కొంచెం బాధ్యత వాళ్ళు చెప్పిన ప్రకారం ఇవన్నీ కూడా రిటర్న్ రూపంగా అప్పుడే ఇచ్చేస్తే ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఉంటుంది సార్. మాట్లాడండి. లీగల్ గా ప్రొసీడ్ అయితే లీగల్ గా కోర్టు మాకు కూడా కొత్త కాదు. కోర్టు లీగల్ గా ప్రొసీడ్ 4 years 5 years పడుతుంది మినిమం. ఎన్ని పడుతుంది? మన ఇండియన్ సిస్టమ్ లో సిస్టమ్ ఎప్పుడో మారిపోయింది సార్. మర్డర్ కేసు కూడా 6 నెలల్లో కన్విక్షన్ ఇప్పిస్తున్నాము, ఫైల్ తెప్పిస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ కి మర్డర్ అనుమానం ఉంది సార్. పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ మంచిగా చేస్తారు. డిపార్ట్మెంట్ వ్యతిరేకాలు ఇన్స్టిట్యూషన్ మదర్ సార్. టోటల్ ఒక పేరెంట్ వచ్చేసిందాను, ఒక పేరెంట్ నమ్మకంగా ఎదుగుతారు అక్కడ. ఇదే ఇన్స్టిట్యూట్ సార్ మాట్లాడతారు, వదిలితే వాళ్ళ పిల్లలు సార్ వాళ్ళు కూడాను ఇట్లా హ్యాంగ్ చేసుకుని చనిపోయేదాకా దారి తీస్తానంటే ఎంత ఫెయిల్యూర్ వెళ్ది అది చెప్పండి సార్. ఎంత ఫెయిల్యూర్ వెళ్ది వీళ్ళతో మాట్లాడాలి సార్. అది సార్ మామూలుగా సూసైడ్ చేసుకునే అబ్బాయి ఒక 4 బకెట్లు వేసుకుని కొంచెం చెరుకున్నా సార్ ఇద్దరే పోతాం. మీరు కూర్చోండి. ఈ బకెట్స్ లో ఫ్యాన్ అందుద్దామో చూద్దాం సార్. మనకి అందుతుంది సార్. ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ సార్ చూడాలి. ఫీజులు కడతాను. పోయి
ఫీజు కట్టినాను సప్లిమెంటరీ. సరే హాస్టల్లో ఉండాలంటే 5,000 కట్టండి అన్నారు. వదిలేసిపోతామంటే కూడా లేదు, ఫీజు కట్టేసే వదలండి అని చెప్పినారు. మేము వెళ్ళిపోయి ఫీజు అబ్బాయి దగ్గర తీసుకుంటున్నాం సార్. బుధవారం కట్టినాడు, రోజు ఫోన్ చేస్తా ఉన్నాడు. ఎందుకు కారణంలో చనిపోయినాడు. సరే ఎందుకు అబ్బాయి వచ్చేంత వరకు పోలీసులు వచ్చేంత వరకు ఎందుకు పెట్టలేదు, పేరెంట్స్ వచ్చేంత వరకు ఎందుకు పెట్టలేదు, మా అబ్బాయిని ఎందుకు అక్కడి నుంచి షిఫ్ట్ చేసినారు. ఇక్కడే ప్రాణం పోయింది. ఇవన్నీ కరెక్ట్ కానీ అవును సార్, చెప్పేది ఏమంటే రోడ్డు మీద అయితే ఏది న్యాయం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు పోయినాం సార్ మాట్లాడుతున్నాం. చెప్పారు కదా, ఇవన్నీ వాదములు కానీ వాదములు చెప్పారా? మీతో పాటు ఉన్నాడు, మీతో పాటు చేస్తున్నాడు. ఆయన చెప్పి ఉంటే ఏం చేస్తాను ఆయన చెప్పిన తర్వాత లేకపోతే పోలీసుది ఉంటది. బట్ మీరు చెప్పిన మాట ఏది చెప్పుకోకుండా రోడ్డు మీద బాధ్యత కరెక్ట్ కాదు. మీరు రాసి ఇవ్వండి. మేము మార్నింగ్ చెప్పినాము సార్కి చెప్పినాము. సార్ ఏం చెప్పినాడు అంతా రాసుకున్నాడు. మేము కాలేజ్ దగ్గరికి వెళ్ళాలంటే వద్దు, మీరు దానం చేసేసి రేపు రండి అంటే దానం అయిపోతే న్యాయం ఎప్పుడు సార్ జరిగేది? సార్ మాట్లాడే వరకు ఎవరు మాట్లాడుతున్నారు. కరెస్పాండెంట్ కానీ మదర్ తెరిసా యూనివర్సిటీ చైర్మన్ కానీ ఎవరు కానీ బయటకు వచ్చి మాట్లాడటం లేదు. మొత్తం పోలీస్ వ్యవస్థనే మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. మాకు తగిన న్యాయం ఎవరు చేస్తూ ఉండలేదు. ఇక్కడ మాకు న్యాయం కరెస్పాండెంట్ వచ్చి మాకు న్యాయం చేసేంత వరకు మేము ఇక్కడ నుంచి బయలుదేరేది లేదు స్వామి. మాకు న్యాయం జరగాలి. ఇక్కడ మాకు ఏం మాట్లాడినా మొత్తం సార్ వాళ్ళే మాట్లాడుతున్నారు. యజమాని మాట్లాడుతూ ఉండలేదు. ఇక్కడ మాకు యజమానం వచ్చి నేను పోలీస్ స్టేషన్లో వదిలేసిపోలేదు. మా పిల్లల్ని ఇన్స్టిట్యూట్లో వదిలేసి వెళ్ళిపోయినాము. వాళ్ళు మాట్లాడలేక మాకు ఇస్తున్నారు. మా పిల్లల్ని శవంగా ఇస్తూ ఉన్నారు. మాకు ఈ రోజు ఒక శవంగా ఇస్తున్నారు. మాకు ఇక్కడ రూమ్కి ఎందుకు తోడుకొని పోలేదు వీళ్ళు? ఎందుకు తోడుకొని పోకుండా ఎక్కడ ఏం జరిగిందో లోపల తెలియదు. మాకు తెలియదే, అసలు మా కంట్లో ఏమి చూపిలేదు. శవంగా హాస్పిటల్ చూపించారే తప్ప నేను వీళ్ళకి అప్పగించినప్పుడు శవంగా అప్పగించానా, నా కొడుకు బిడ్డగా తెచ్చి ఇక్కడ మేము ఇన్స్టిట్యూట్ లో డబ్బులు కట్టి చేర్పించినామా? ఇది మాకు న్యాయం కావాలి. మాకు వేరే వ్యవస్థ అవుతుంది. మా నుంచి వేరే పిల్లలకి ఇలాంటి సమస్య ఎప్పుడు ఎవరికి రాకూడదు. ఒక కుప్పం కాన్స్టిట్యున్సీ అంటే సీఎం కాన్స్టిట్యున్సీ, అదే చంద్రబాబు నాయుడు గారు కుప్పం ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో మేము ఉంటున్నాం. మాకు ఒక పోలీసు మాకు ఇక్కడ ఇది గంగవరం పోలీస్ స్టేషన్లో నుంచి పోస్ట్ మార్టం చేసి బాడీ ఇస్తామని చెప్పి వచ్చినారు. పోస్ట్ మార్టం చేసేదానికి 3 hours పట్టింది. అక్కడ తర్వాత అంబులెన్స్ పిలిచి మేము మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్కి రావాలంటే పోలీసు వాళ్ళు మమ్మల్ని వదలకుండా అడ్డుకున్నారు. ఇక్కడ అడ్డుకొనేసి అక్కడి నుంచి మేము మా అబ్బాయిని ఎత్తుకొని అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి ఇక్కడ నడిచి వచ్చినాము. మేము ఇక్కడికి పోలీసు ఎందుకు ఇట్లా చేసినారు? మాకు ఎందుకు అనుమతి లేదు? మేమేం పాపం చేసినామని? మేము దళితులమని మాకు ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు వీళ్ళు. మేము దళితులమని వీళ్ళు ఏం చేస్తారు? ఇలా ఏమవుతుందనే కదా మీరు ఇలా చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు మాకు అర్థమవుతా ఉండలేదు. ఇక్కడ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎందుకు వస్తూ ఉండలేదు? టోటల్ వాళ్ళే పోలీసు వాళ్ళే మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఏం జరిగిందని పోలీసుకి ఏం తెలుసు? ఒక మేనేజ్మెంట్ చెప్తే ఏదైనా తెలుస్తుంది. మేనేజ్మెంట్ రావాలి. తల్లి తండ్రికి మేనేజ్మెంట్ రెస్పాండెడ్. వాళ్ళ రెస్పాండెడ్ లేనప్పుడు మొత్తము టోటల్ పోలీసు వాళ్ళు అందరూ ఒకే విధంగా మాట్లాడుతూ ఉంటే మేము ఎందుకు అట్లయితే? మాకేం జాయిన్ జరిగిందని మేము ఇక్కడి నుంచి పోవాలి. మేము మా బిడ్డనైనా ఇవ్వమనండి, లేదా కరెస్పాండెంట్ వచ్చి మాకేం న్యాయం జరిగిందో ఏం చేసినా చేయమనండి. అంతే మేము
మాట్లాడు